సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బాబా సర్వజీవ వ్యాపి అని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీబాయి సిందే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబాకు సేవ చేస్తూ ఉండేది. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి తాత్య లక్ష్మీబాయి సిందే తప్ప ఇతరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి షిందే వచ్చి బాబాకు నమస్కరిస్తుంది. బాబా ఇలా అంటారు: ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి, కొంచెము సేపా ముగ్గుము, నేను త్వరలో రొట్టె తీసుకొని వచ్చేదనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనిన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకొని వచ్చి బాబా ముందర పెడుతుంది. బాబా దాన్ని అందుకొని ఒక కుక్కకు వేస్తాడు. లక్ష్మీబాయి ఇలా అడుగుతుంది: ఇది ఏమి బాబా? నేను పరిగెత్తుకొని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేస్తిని. నీవు దాన్ని కొంచెమైనను తినక కుక్కకు వేస్తివి. అనవసరంగా నాకు శ్రమ కలుగజేస్తివి అని చెప్పి అంటుంది. అందులకు బాబా ఇలా సమాధానం చెప్తారు: అనవసరముగా విచారించదవేళ. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చు, కానీ అందరి ఆకలి ఒకటే. కొందరు మాట్లాడగలరు, కొందరు మగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము అని చెప్పి, ఇది చాలా చిన్న విషయంగా కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించి ఇతరులకెట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టుట ఎట్లో చూపించాడు. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తిపూర్వ ప్రేమలతో బాబాకు పెడుతూ ఉండేది. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తింటుండేవారు. అందులో కొంత తాను తిని మిగిలింది రాధాకృష్ణమాయికి పంపుతూ ఉండేవాడు. ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తింటూ ఉండేది. ఈ రొట్టె కథను విషయానంతరముగా భావించరాదు. దీన్ని బట్టి బాబా సర్వజీవులయందు గలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివాడు, అమరులుగా చెప్పుకోవచ్చు. బాబా లక్ష్మీబాయి సేవలకు నెప్తి ఎందుంచుకొని ఆమెను మరచుట ఎట్లు? బాబా తన భౌతిక శరీరము విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇస్తాడు. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తుల్ని తెలియజేస్తుంది. ఇది సీమోంగన సమయమున ఇచ్చు దక్షిణగా కూడా ఈ విషయాన్ని మనం అనుకోవచ్చు. లక్ష్మీబాయి షిందే ధనవంతురాలగుటచే ఆమె ధనము అవసరం లేదు ఆమెకు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గురించి బోధించునని అనుకోవచ్చు. భాగవతము ఏకాక స్కందమున 10వ అధ్యాయంలో 6వ శ్లోకంలో పూర్వార్ధాన 5, ఉత్తరార్ధాన 4 విధాలుగా భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5 రూపాయలు, తర్వాత 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు ఆమెకి ఇవ్వడం జరుగుతుంది. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతుల మీదుగా వ్యయమైంది. కానీ బాబా ఇచ్చిన ఆ 9 రూపాయల ఆమె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగ్రత్తతో మరియు పూర్ణ చైతన్యం కలిగి ఉండి బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడింది. తన భక్తులపై గల ప్రేమానురాగాల యందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచిపొమ్మనిది. కాకాసాహెబ్ దీక్షిత్, బాబూ సాహెబ్ బూటీ మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకొని ఉండేది. కానీ బాబా వారిని వాడాకు పోయి భోజనం చేసి రమ్మని వారు బాబాను విడువలేకుండిరి. బాబా మాటలు జవదాటలేకుండిరి. మనస్సున ఇష్టము లేకున్నప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయి బాబా స్థితి అవసానకరముగా నుండేదని వారికి తెలియదు. కనుక వారు బాబాను మరవకుండిరి. వారు భోజనమునకు కూర్చుని కానీ వారి మనస్సు బాబాపై నుండెను. వారు భోజనము పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరాన్ని విడిచినని వార్త వచ్చింది. భోజనములను విడిచి అందరూ కూడా మసీదుకు పరుగెత్తుకెళ్ళింది. భాయాజీ అప్ప కోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై కానీ తమ గద్దెపై కానీ
పడలేదు. తమ స్థలములో ప్రశాంతంగా కూర్చుండి తన చేతులలో దానము చేయుచు శరీరము విడిచి యోగుల శరీరము ధరించి ఏదో పని మీద భూలోకానికి వస్తారు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగా సులభంగా అవతరించారో అంత శాంతంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు మత గ్రంథాలు చదివి వినిపించుకుంటా సాధారణ ఆచారం. ఎలా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్విషయాలయందు లీనమొనొచ్చినచో అతడు పరమును సహజముగాను సులభంగాను పొందునని పెద్దల యొక్క 4. పరీక్షన్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలుంచే శపించబడి వారము రోజులలో చనిపోవటకు సిద్ధంగా ఉన్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవత పారాయణమును ఆ వారములో బోధించను. ఆ అభ్యాసము ఇప్పటికీ అలవాటులో ఉన్నది. చనిపోవటకు సిద్ధంగా ఉన్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథాలు చదివి వినిపించదు. కానీ బాబా భగవంతుని అవతారమొకటచే వారికట్టిది అవసరం లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటును పాటించారని మనం అనుకోవాలి. త్వరలోనే దేహత్యాగము చేయనున్నానని తెలుసుకొనగానే వారు వజేయను అతన్ని పిలిచి రామ విజయమును గ్రంథాన్ని పారాయణము చేయమని అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించను. తిరిగి దాన్ని చదువుమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింబవడు దాన్ని చదివి 3 దినములలో 2వ పారాయణము పూర్తి చేసెను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3వ రోజున చదివి అలసిపోయాను. బాబా అతన్ని సెలవిచ్చి వెళ్ళమని చెప్పాను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానాల్లో మునిగి చివర క్షణమునకై ఎదురు చూచుండి. 2వ 3 దినములు ముందు నుండి బాబా గ్రామం బయటకు పోవుట, భిక్షాటనము చేయుటకు మొదలగునే మాని మసీదులో కూర్చొని ఉండి చివరి వరకు బాబా చైతన్యముతో నుండి అందరినీ ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చి వారెప్పుడు పోయేదరో ఎవరికి తెలియనీయలేదు. ప్రతి దినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ భూటియు వారితో కలిసి మసీదులోనే భోజనం చేయుచుంది. ఆనాడు 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి బసలకు పోయి భోజనము చేయమంది. అయినను కొంతమంది లక్ష్మీబాయి సింధే, బాగోజీ సింధే, భాయాజీ, లక్ష్మణ్, బాలాసింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉన్నారు. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చునిండెను. లక్ష్మీబాయి సింధేకు 9 రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము మసీదు బాగలేదనియు అందుచేతనే తనను రాతివాడలో కట్టినటువంటి బూటీ మేడలోనికి తీసుకొని పోయిన అచట బాగా నుండేనని చెప్పాను. ఆ తుది పలుకులు ఆడుతూ బాబా బాయిజీ తాత్యా కోర్టులపై ఒరిగి ప్రాణాలు విడుస్తాడు. బాగోజీ దీన్ని గరిపెట్టెను. దిగువ కూర్చొని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్తాడు. కాకాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోస్తాడు. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోస్తాడు. అవి బయటకు వస్తాయి. అతడు బిగ్గరగా ఓ దేవా అని చెప్పి అరుస్తాడు. అంతలో బాబా కళ్ళు తెరచి మెల్లగా అనేటువంటి శబ్దంతో మూస్తాడు. బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టినని అందరికీ తేలిపోయింది. బాబా సమాధి చెందినను సంగతి షిరిడీ గ్రామంలో కార్చిచ్చు వల్లే వ్యాపిస్తుంది. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగారు. కొందరు బిగ్గరగా నేడుస్తున్నారు, కొందరు వీధుల్లో ఏడ్చుకుంటూ పరిగెత్తుతున్నారు, కొందరు తెలివి తప్పి పడిపోతారు. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువలే పారుచుండెను. అందరూ విచారగ్రస్తులయ్యి కొందరు సాయిబాబా చెప్పినటువంటి మాటలు జ్ఞప్తికి చేసుకొని మొదలెడి మునుముందు 8 ఏళ్ల బాలునిగా ప్రత్యక్షమైనాడని బాబా తమ భక్తులతో చెప్పారని ఒకరని ఇవి యోగీశ్వరుల వాక్కులు కనుక ఎవరునూ సందేహింపనక్కర్లేదని ఏలనగా కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు కార్యమే యొనర్చను. సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజాలతో శ్రీకృష్ణుడు దేవికి కారాగారమున 8 ఏళ్ల బాలుడిగానే ప్రత్యక్షమయ్యాను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించను. ఈ అవతారము సాయిబాబా భక్తులను ఉద్ధరించుటకై వచ్చినాడని కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడ
అగమ్య గోచరము. సాయిబాబా తమ భక్తులతోటి సంబంధమే యొక్క జన్మతోడి కాదు, ఇది గడచిన 72 జన్మల సంబంధమని, ఇట్టి ప్రేమ సంబంధాలు కలిగించిన ఆ మహారాజు సాయినాథుడు ఎచ్చటికో పర్యటనకై పోయినట్లని వించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వస్తున్న దృఢ విశ్వాసంతో భక్తులు ఉన్నారు. బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలన విషయము గొప్ప సమస్య అయ్యారు. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరు బయట సమాధి చేసి దానిపై గోరి కట్టవలనని కుషాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెళ్ళిబుచ్చారు. కానీ రామచంద్ర పాటిల్ అను గ్రామ మున్సబు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢమైన కంఠస్వరంతో, మీ ఆలోచనలు నాకు సమ్మతము కాదు, బాబా శరీరము రాతిబాడులో పెట్టవలసినదే అని. అందుచే గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిగినది. బుధవారము ఉదయము గ్రామంలోని జ్యోతిష్కులు శ్యామకు మేనమామకు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టి లాగి ఇలా అంటారు, త్వరగా లేము, బాబు సాహెబ్ నేను మరణించితనని అనుకుంటున్నాడు, అందుచే అతడు రాడు, నీవు పూజ చేసి కాకడహారతి ఇమ్ము అని చెప్పి. లక్ష్మణ్ మామ సనాతనాచార పారాయణుడైనటువంటి బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజిస్తూ ఉండేవాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసాలున్నాయి. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యాల పళ్ళెము చేత ధరించి మౌలవీలు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసిపోయాను. మిట్ట మధ్యాహ్నం బాబు సాహెబ్ జోగు పూజా ద్రవ్యాలతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతి నెరవేర్చాడు. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించిరి. అచ్చటి మధ్యాహ్న భాగమును త్రవ్వుట ప్రారంభించను. మంగళవారము సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వస్తాడు. వచ్చి ఇతరులు తక్కిన స్థలాల నుండి వస్తారు. అందరూ దాన్ని ఆమోదిస్తారు. ఆ మరుసటి ఉదయము అమీర్ భాయ్ బొంబాయి నుండి వస్తాడు. కోపర్గాం నుండి మామల్దారు వస్తారు. ప్రజలు భిన్నాభిప్రాయాలతో ఉన్నట్టు తోస్తుంది. కొందరు బాబా శరీరంను బయటనే సమాధి చేయవలనని పట్టుబడతారు. కనుక మామల్దారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలనని చెప్పి వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడు అనుకున్నాను. కనుక నా కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్నగర్ పోవటకు సిద్ధపడ్డాడు. ఈ లోపల బాబా ప్రేరణ వల్ల 2వ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో